Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya friends. Center for Development Advanced Computing సిడాక్ అని మీరందరూ వినే ఉంటారు ఫ్రెండ్స్. దీంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇదైతే వచ్చేసి పోస్టింగ్ హైదరాబాద్లోనే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సిడాక్లో ఉన్న పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి క్లియర్గా అయితే చూసేద్దాము. వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నోటిఫికేషన్ గురించి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్, నాకు తెలిస్తే మాత్రం. అలాగే ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చేసినట్లయితే మాకు కూడా మోటివేషన్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ పర్మనెంట్ నోటిఫికేషన్ ఉంటే ఇలా షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే చేస్తాను, లింక్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లా షార్ట్ అయితే గబుక్కుని చూసేయచ్చు కదా, తొందరగా చూసేయచ్చు. అండ్ ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, మెయిన్ వీడియో ఉంటుంది, మెయిన్ వీడియో కాల్లో వెళ్ళేసి డీటెయిల్ నోటిఫికేషన్స్ అయితే చూసుకోండి. ఇలా షార్ట్స్ చూడడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అందుకోసం చెప్తున్నాను. అండ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇలా పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. సో అప్రెంటిస్షిప్ పొజిషన్స్ కానీ అలాగా అనేసి మీరు కూడా చెక్ చేసుకోండి ఏమన్నా ఉన్నాయనేసి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇప్పుడు నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. సిడాక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ని ఇలా మీరు కిందకి ఇలా వచ్చినట్లయితే ఇక్కడ సిడాక్ అనేది ఏ వాటిలో ఇన్వైట్ చేస్తుందో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఇన్ని దాంట్లో అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ జాబ్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీరింగ్, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 45 అయితే ఉన్నాయి. హైదరాబాద్, పూణే, తిరువనంతపురం, ఎనీవేర్ ఇన్ ఇండియా అని అయితే ఉంది. ఇక్కడ హైదరాబాద్ ఉంది. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీరింగ్ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే కావాలి. దీంట్లో కూడా హైదరాబాద్ అయితే ఉంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫ్రెషర్, ఫీల్డ్ అప్లికేషన్ ఫ్రెషర్ అయితే వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్స్ వాటికి కూడా హైదరాబాద్ అయితే ఉంది. ప్రాజెక్ట్ ఆఫీసర్ అయితే వచ్చేసి ఎస్పెషల్లీ హైదరాబాద్ మాత్రమే ఉంది. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అవుట్రీచ్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా హైదరాబాద్ మాత్రమే ఉంది. చూసారా, ఇట్లా హైదరాబాద్ ఉన్న పొజిషన్స్ అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ సపోర్టింగ్ స్టాఫ్ హైదరాబాద్లో ఉంది. అండ్ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మాడ్యూల్ లీడ్ అయితే 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, హైదరాబాద్లో అయితే ఉన్నాయి. సో ఇలా మీరు చెక్ చేసుకోండి. సో ప్రతిదానికి హైదరాబాద్లో ఉన్నాయి. నేను వ్యూ డీటెయిల్స్ ఫస్ట్ క్లిక్ చేసి చూపిస్తున్నాను. చెక్ చేసినప్పుడు ఇలా 45 ఉన్నాయి. అలాగే ఏజ్ అనేది 30 years. దీని క్వాలిఫికేషన్ BE BTEC ఈక్వివాలెంట్ డిగ్రీ ఉండి 60% మార్క్స్ అయితే ఉండాలి. మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ అయినా పర్వాలేదు. ME MTech చేసిన వాళ్ళు, PhD చేసిన వాళ్ళైనా పర్వాలేదు ఫ్రెండ్స్. ఈ సిడాక్ పొజిషన్స్కి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి అవసరం అయితే లేదు. స్కిల్ సెట్ అయితే వచ్చేసి చూడండి, ఫుల్ స్టాక్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, SOC అనలిస్ట్, టెక్నికల్ హెల్ప్ డెస్క్, నెట్వర్క్ అడ్మిన్, ఇవన్నీ అయితే నేను హైలైట్ చేశాను కదా, వీటిలో అయితే ఉండాలి. మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. జాబ్ ప్రొఫైల్ అయితే వచ్చేసి మీరు ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి టైప్ ఆఫ్ వర్క్ ఉంటుందో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి అర్థమైపోతుంది. శాలరీ అనేది 3.6 నుంచి 5.4 lakhs per annum అయితే ఇస్తారు. సో మీరు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అని అయితే క్లిక్ చేయండి. అప్లై అని క్లిక్ చేసుకుని మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ ఫ్రెండ్స్ దీనికి లాస్ట్ డేట్ అనేది మీకు డౌట్ అయితే రావచ్చు. సో దీనికి లాస్ట్ డేట్స్ ఈ పొజిషన్స్కి అన్నిటికీ నేను అది కూడా క్లియర్గా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ recruitment.sidac.in అయితే కాంటాక్ట్ చేయండి. ఈ పొజిషన్స్ అన్నిటికీ లాస్ట్ డేట్ February 20, 2024. ఇంటర్వ్యూ డేట్ విల్ బీ కమ్యూనికేటెడ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ 100 పొజిషన్స్కి లాస్ట్ డేట్ అయితే అదైతే ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒకటైతే అప్లై చేసేది చూపిస్తాను. నేను ప్రాజెక్ట్ పొజిషన్స్ ఫ్రెషర్ దానికి కానీ అప్లై అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. వ్యూ అండ్ డీటెయిల్స్కి వెళ్ళినట్టు ఇక్కడ 75 వేకెన్సీస్, ఏజ్ అనేది 35 years అని చెప్పాను కదా. BE BTEC ఈక్వివాలెంట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ అన్నిటికీ సిమిలర్ క్వాలిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఒకసారి దీనికి అప్లై చేసి చూపిస్తాను ఎలా అప్లై చేయాలో. బట్ మీరు ఏం చేస్తారంటే అప్లై చేసే ముందు మీరు అప్లై చేద్దామనుకునే దాని యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోండి. ఎందుకంటే వీళ్ళు ప్రాజెక్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత కూడా ఏం టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. నేను ఇంజనీరింగ్ ఫీల్డ్ కాబట్టి నాకు అంత ఐడియా అయితే లేదు ఫ్రెండ్స్.
సో ఇవన్నీ డిఫరెంట్ టర్మినాలజీస్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ అప్లై అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీకి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే అప్లికేషన్ ఫామ్ ఇలా అయితే వస్తుంది. ఓటీపీ కొట్టిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్, పర్సనల్ ప్రొఫైల్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, రిఫరెన్సెస్ అండ్ ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవాలి. పర్సనల్ ప్రొఫైల్ అయితే వచ్చేసి ప్రిఫరెన్స్ 1 అయితే ఇవ్వండి. సో నేను హైదరాబాదే పెడుతున్నాను. ప్రిఫరెన్స్ 2 కూడా నేను హైదరాబాదే కావాలి. ప్రిఫరెన్స్ 3 కూడా హైదరాబాదే కావాలి. ఎందుకంటే నాకు హైదరాబాదే కంపల్సరీగా జాబ్ కావాలి కాబట్టి నేను అది పెట్టాను. మీ అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, మీ మేలా, మ్యారిటల్ స్టేటసా, మీ నేషనాలిటీ ఏంటి, మీ కంట్రీ ఏంటో మెన్షన్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను. ఇక్కడ మీ కేటగిరీ ఏంటో మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ కేటగిరీ మెన్షన్ చేయండి. ఆర్ యూ ఫిజికల్లీ ఛాలెంజ్డా, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, ల్యాండ్లైన్ నెంబర్ అయితే వస్తుంది. సో ఆర్ యూ ఎంప్లాయిడ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ సెక్టర్, పిఎస్యూలు అటానమస్లో చేస్తారంటే నేను నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నో అని పెట్టాను. కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. రెండు సిమిలర్గా అయితే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. అన్నీ అవి సేమ్ డిస్ప్లే అయితే అవుతాయి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ యాజ్ ఎ డ్రాఫ్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి అయితే వచ్చాను. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మీది ఏంటి, బీఈ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేటా, ఎంటెక్. సో బీటెక్. సో క్వాలిఫికేషన్ నేమ్ ఏంటో రాయండి. స్పెషలైజేషన్ ఏ యూనివర్సిటీలో, ఏ పాసింగ్ డేట్ అయిపోయింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చింది, అకాడమిక్ ప్రొఫెషనల్స్. సో బిగినింగ్ విత్ గ్రాడ్యుయేషన్ నుంచి అయితే రాయాలి. సో అంటే గ్రాడ్యుయేట్, 10th, ఇంటర్మీడియట్, 10th, ఎస్ఎస్సి ఇవన్నీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ యాడ్ అని క్లిక్ చేసుకుని అయితే ఇవ్వండి. సో పేపర్ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే రాయండి. అసోసియేషన్ ఆఫ్ ఎఫిలియేషన్స్ ఏమైనా ఉంటే రాయండి. సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఇన్ ద కెరియర్లో ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే రాసి సేవ్ డ్రాఫ్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ తర్వాత అయితే వచ్చేసి నెక్స్ట్ స్టెప్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే చూడండి, ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఫిల్ ద ఎక్స్పీరియన్స్. సో రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్లో అయితే రాయండి. సో అంటే మీరు ఫస్ట్ ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నారో దాని దగ్గర నుంచి అయితే రాసుకుంటారండి. ఎక్స్పీరియన్స్ స్టార్ట్ డేట్ will start only after the passing date of qualifying examination. సో మీరు 2011లో ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫై అనుకోండి. సో 11 నుంచి 12 ఏం చేశారు, 13 ఏం చేశారు, 14 ఏం చేశారు, అలా 2024 వరకు ఏం చేశారో రాయండి. ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు, ఏ డిజిగ్నేషన్లో పనిచేశారు, ఎంత శాలరీ వచ్చింది, ఏ రెస్పాన్సిబుల్ చేశారు, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇది ప్రజెంట్ రాయండి. నెక్స్ట్ ప్రీవియస్ ప్లస్ యాడ్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళండి. టోటల్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇక్కడ 0 ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో మేజర్ ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అండ్ టెక్నాలజీ, మీకు ఏ స్కిల్ సెట్లో మీకు ఎక్కడ ఎక్స్పర్టైజ్ ఉంది, ఎంత పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఆ డీటెయిల్స్ ఇవ్వండి. 1 కంటే ఎక్కువ ఉంటే ప్లస్ యాడ్ అయితే క్లిక్ చేయండి. అదర్ ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజెస్ ఏమన్నా ఉంటే మాత్రం కామా అని క్లిక్ చేసుకుని అన్నీ అయితే రాయండి. ఇవన్నీ ఇచ్చేసి ప్రీవియస్కి అయితే వెళ్ళే సేవ్ యాజ్ ఎ డ్రాఫ్ట్కి వెళ్ళినట్టయితే నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి రెఫరెన్సెస్ అయితే వస్తుంది. ఇక్కడ రెఫరెన్సెస్ యొక్క పర్సన్స్ నేమ్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. ఈ రెఫరెన్సెస్ అనేది మీరు ప్రీవియస్గా ఎక్కడైనా పని చేసినా వాళ్ళ రెఫరెన్సెస్ కానీ, హయ్యర్ అథారిటీస్ ఉంటారు కదా వాళ్ళు కానీ, మీ కాలేజీ ప్రొఫెసర్స్ కానీ, మీరు అలాంటి పెద్దవాళ్ళ రెఫరెన్స్ అయితే ఇవ్వాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెఫరెన్స్ ఇచ్చినా పర్వాలేదు ఫ్రెండ్స్, బట్ వాళ్ళు మీకు తెలిసి అయితే ఉండాలి. అలాగే ఈ రెఫరెన్సెస్ జస్ట్ మీరు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్, మీ క్యాండిడేట్ ఏంటి అని కనుక్కోవడానికి మాత్రమే ఫ్రెండ్స్, ఇంకా అతని ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ అవసరం లేదు. సో మీ వాళ్ళ యొక్క పర్సన్ యొక్క ఫోన్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ చేస్తే ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అయితే అన్నీ కనిపిస్తాయి ప్రివ్యూలో. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీరు ఫైనల్ సబ్మిషన్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంతే అప్లై చేసేది. సో మీకు అర్థమైంది ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ స్టెప్ అయితే చూపించట్లేదు. సో అందుకోసమే రిఫరెన్స్ స్టెప్, ప్రివ్యూ స్టెప్ అయితే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే రిఫరెన్సెస్ అయితే నార్మల్ రిఫరెన్సెస్ రాయడమే, ప్రివ్యూలో అయితే ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్ళండి. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్. మీకు డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.